హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనందరం డైలీ బేసిస్లో మనం సంపాదించిన డబ్బుల్లో ఎంతో కొంత అమౌంట్ని గోల్డ్ కొనుక్కోవడానికో, మన పర్సనల్ రీజన్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికో, స్పెషల్ డేస్ని మరింత స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవడానికో దాచుకుంటాం కదండి. నేను కూడా ఈరంతా డబ్బులు దాచి ఈ ఒక్కరోజు ఖర్చు పెట్టడం కోసం చాలా ఎక్సైట్మెంట్గా వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ ఇయర్ అయితే మీరు వీడియోలో ఆల్రెడీ చూసినట్టు నవజీవన్ ఎడ్యుకేషన్ హాస్టల్ ఫర్ స్టూడెంట్స్ ఉచిత వృద్ధాశ్రమానికి విజిట్ చేశానండి. ఇది విజయనగరంలో ఉంటుంది. డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ స్పెసిఫిక్గా అనాథ పిల్లలు ఉంటారు, అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఉంటారు. సో పిల్లల కోసం నేనైతే కేక్, అలాగే వాళ్ళకి స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి చదువుకోవడానికి కావాల్సిన పెన్స్, బుక్స్, అలాగే చదువుకోవడానికి కావాల్సిన స్టేషనరీ ఐటమ్స్ని కూడా పర్చేస్ చేశాను. ఇక్కడ ఎవరైతే అనాథాశ్రమంలో పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం కావాల్సిన కొన్ని బట్టలు కూడా నేను పర్చేస్ చేశానండి. ఈ వీడియో ద్వారా నేను ఏదో పెద్ద గొప్ప పని చేసేసాను అని మీతో షేర్ చేసుకోవట్లేదు, కానీ ఎవ్రీ ఇయర్ నేను ఈ రోజు కోసం ఎంతో ఎక్సైట్మెంట్గా వెయిట్ చేస్తాను. ఈ రోజు ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి నాకు కలిగే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మేబీ ఒక 1 కోటి రూపాయలు సంపాదించినా కలగదేమో, లేదు అంటే ఒక 100 కేజీలు బంగారం ఒంటి మీద వేసుకున్నా నాకు అంత ఆనందాన్ని, సంతృప్తిని ఇవ్వదండి. ఇది నేనే కాదు, మా పాప బర్త్డే కూడా సేమ్ ఎవ్రీ ఇయర్ ఇలానే తనకు అలవాటు చేశాను. తన డిబ్బీ బ్యాంకులో ఇప్పటి నుంచి మనీని సేవ్ చేసుకొని ఆ డబ్బులతో చుట్టుపక్కల ఉన్న వృద్ధాశ్రమానికి కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్కి కానీ విజిట్ చేసి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం ఆల్రెడీ మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసే ఉండొచ్చు. ఈ వీడియో ద్వారా నేను చెప్తున్న ఒకే ఒక విషయం ఏంటంటే, మీరు నన్ను చాలా విషయాల్లో ఫాలో అవుతారు కదా, అలానే ఈ ఇయర్ నుంచి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా సరే మీ పిల్లల బర్త్డేస్ కానీ, మీ యొక్క స్పెషల్ డేస్ కానీ, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కొంచెం డబ్బుల్ని ఇలా లేని వారికి సహాయం చేస్తే ఎంతో పుణ్యం రావడంతో పాటు వాళ్ళు ఇచ్చే ట్రూ బ్లెస్సింగ్స్ ఉంటాయి చూసారా, మన హార్ట్ నిండిపోతుందంటే. కొన్ని వేల కోట్లు సంపాదించినా మనకు అంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రాదు. అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందండి. మరిన్ని విషయాలు షేర్ చేస్తాను. అంతకన్నా ముందు పిల్లల కోసం ఉపయోగపడే ఒక మంచి ప్రోడక్ట్ రివ్యూ తెలుసుకుందాం. కోసం ఒక సోప్ని కొనే ముందు ఈ పాయింట్స్ అన్నిటిని యాజ్ ఏ పేరెంట్స్గా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేస్తూ నేనైతే మీ అందరి కోసం లెవెలప్ వారి మాయిశ్చరైజింగ్ బేబీ బాతింగ్ బార్ని హైగా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఈ యొక్క సోప్ ఫుల్ఫిల్ చేస్తుంది. ఫస్ట్ థింగ్, ఇది pH 5.5 ఉంటుంది కాబట్టి బేబీ యొక్క స్మూత్ జెంటల్ స్కిన్ మీద సేఫ్గా న్యూ బోర్న్ ఆన్వర్డ్స్ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి పారాబెన్స్ కానీ, సల్ఫైడ్స్ కానీ, కెమికల్స్ కానీ లేవండి. ఇది 100% న్యాచురల్ అండ్ ఇది కంప్లీట్గా పారాబెన్ ఫ్రీతో పాటు వస్తుంది. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇది కంప్లీట్గా సోప్ ఫ్రీ అండి. ఇందులో ఎటువంటి సోప్ బేస్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి దీన్ని యూజ్ చేయడం వల్ల బేబీ స్కిన్ ఇంకా స్మూత్గా, సాఫ్ట్గా అవుతుందే కానీ డ్రై అయ్యే ఛాన్సెస్ ఏమాత్రం ఉండవు. డర్మటాలజికల్గా టెస్ట్ చేయబడింది, IFRA సర్టిఫై చేయబడింది కాబట్టి బేబీ స్కిన్ కలర్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇది ఏంటంటే మీరు చూసినట్టు ఇలాగ 75 grams ప్యాకేజ్తో పాటు వస్తుంది. ఈ ప్యాకేజ్లో 2+1 అనమాట. అంటే మనం 2 సోప్స్ కనుక పర్చేస్ చేస్తే ఎక్స్ట్రాగా మనకి 1 సోప్ అనేది ఫ్రీగా వస్తుంది. అండ్ దీంతో పాటు ఒక సోప్ ట్రే కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. సో దట్ మనం దీన్ని యూజ్ చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఈ సోప్ని కంప్లీట్గా న్యాచురల్ ఆయిల్స్తో తయారు చేశారండి. ఇది బేబీకి న్యూ బోర్న్ ఆన్వర్డ్స్ నుంచి డైలీ స్కిన్ కేర్ రొటీన్లో భాగంగా ఎలా అయితే మీరు బాతింగ్ యూజ్ చేస్తారో అలా బాతింగ్ పర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ మనకి లెవెలప్ వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది, అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించి కంప్లీట్ లింక్, డీటెయిల్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కూడా మీ యొక్క బేబీ యొక్క స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి, స్కిన్ హెల్తీగా ఉండాలంటే డెఫినెట్గా దీన్ని ట్రై చేసేయండి. సో ఫస్ట్ ఇక్కడ నవజీవన్ ట్రస్ట్లో ఉన్న పిల్లలందరితో టైంని స్పెండ్ చేసి నేను తెచ్చిన ఐటమ్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అండ్ ఫుడ్ కూడా వాళ్ళకి ఆ రోజు నేనే డొనేట్ చేశానండి. బట్ వాళ్ళతో నాకు తినడం కుదరలేదు, ఎందుకంటే ఇది అయిన తర్వాత నేను ఒకే రోజు ఇంకొక అనాథాశ్రమం కూడా వెళ్ళాల్సి వచ్చింది. అందుకే వీళ్ళతో ఫుడ్ తినలేదు, కానీ చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసి చాలానే కబుర్లు వాళ్ళతో షేర్ చేసేసాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా తప్పకుండా వస్తానని చెప్పాను. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా, హార్ట్ఫుల్గా ట్రూ బ్లెస్సింగ్స్ ఇచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు. అది అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి నేను ఇంకొక అనాథాశ్రమానికి విజిట్ చేశాను అన్నమాట.
నేను విజయనగరంలోనే చాలా ఇయర్స్ నుంచి, నేను పుట్టి పెరిగింది విజయనగరం అయినప్పటికీ ఎప్పుడు ఈ ప్లేస్ నేను విజిట్ చేయలేదు. నాకు దీని గురించి కూడా తెలియదండి. నాకు తెలిసిన ఒక గొప్ప వ్యక్తి ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ తనకి థ్యాంక్ యూ చెప్పాలి ఈ వీడియో రూపంలో నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు. వీళ్ళని కలిసిన తర్వాత నాకు నిజంగా లైఫ్ వాల్యూ తెలిసిందండి. చాలామందికి పిల్లలు ఉన్నారు ఎక్కడో యూఎస్లో అట్లాగా పెద్ద పెద్ద జాబ్స్లో సెటిల్ అయిన వాళ్ళే వాళ్ళ పేరెంట్స్ని ఇక్కడ వదిలేయడం, అండ్ వాళ్ళు కూడా చాలా అవసరంలో ఉన్నారండి. వాళ్ళకి ఒక హ్యాండ్ కంపల్సరీగా అవసరం అనమాట. ఆ సిచ్యువేషన్లో వాళ్ళందరినీ చూసి వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి కావాల్సిన థింగ్స్ని నేను పట్టుకొని వెళ్ళాను. కొన్ని దుప్పట్లు అలాగే కొన్ని బట్టలు కూడా పట్టుకెళ్ళడం జరిగింది. అండ్ వాళ్ళకి ఫుడ్ కూడా డొనేట్ చేయడం జరిగింది. నేను ఇయరంతా సంపాదించి దాచిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క రూపాయికి నాకు ఎంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే నేను మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. నా ఫేస్లో ఇక హ్యాపీనెస్ని అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరూ ఎంత దగ్గరగా తీసుకొని ట్రూ హార్టెడ్గా బ్లెస్ చేశారు. స్పెసిఫిక్గా సార్, నేను ఈ వీడియో రూపంలో మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు ఇలాంటి సర్వీసెస్ చాలా చేయాలి, ఇంకా చాలామందికి మీరు హెల్ప్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుదిరినంత వరకు నేను కూడా ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఇక్కడ రావడానికి నా వంతు ప్రయత్నం చేస్తానండి. డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద ఉంటాయి. మీరు కూడా కావాలంటే ఒకసారి విజిట్ చేయండి. విజయనగరంలో ఎవరైనా ఉంటే ఇక్కడనే కాదు, మీకు దగ్గరలో ఉన్న ఏ అనాథాశ్రమానికైనా వృద్ధాశ్రమానికైనా ఇయర్లీ కనీసం ఒక్కసారి 1 గంట అయినా స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మీరు దాచిన అమౌంట్లో మీ దగ్గర ఉన్న పాత బట్టల్లో మీ దగ్గర ఉన్న వస్తువుల్లో ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి. ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా, చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. మీలో ఎవరైనా ఆల్రెడీ మీ యొక్క బర్త్డేస్ని స్పెషల్ డేస్ని సెలబ్రేట్ చేసుకుంటే ఆ విషయాన్ని కూడా నాకు కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. సో దట్ పుణ్యం అంతా మనమే తీసుకోవాలా చెప్పండి, ఎంతో కొంత వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. సో కొంచెం పుణ్యాన్ని మీరు కూడా షేర్ చేసిన వాళ్ళు అవుతారు. ఐ హోప్ ఈరోజు వీడియో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతగా నచ్చింది, యూస్ఫుల్ అయింది. ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్ లేదా మీకు నచ్చే వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. వీడియోని చివరి వరకు ఓపిక్గా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. మరి నెక్స్ట్ వీడియోలో అందరం కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.